వీడియోలో మనం చూడబోయేది 5.1 సెటప్ గురించి అండి. ఈ 5.1 సెటప్ ప్రైస్ వచ్చేసి 42,000 అండి. 8 ఇంచ్ సరౌండ్స్ అండి, ఒకటి 12 ఇంచ్ సబ్‌వూఫర్. మ్యాక్సిమం 8 ఇంచ్కే వెళ్ళండి, ఎందుకంటే 8 ఇంచ్లో మీకు అవుట్పుట్ అనేది బాగుంటుంది. 6 కంటే 8 ఇంచ్లో అవుట్పుట్ మంచిగా ఉంటుంది. మన షాప్కి అయితే విజిట్ చేయండి, కంపల్సరీ డెమోకో సెట్ అయితే ఉంటుంది. మీరు క్వాలిటీ విన్న తర్వాతే మీకు ఎలాంటి సెట్ కావాలనేది మీరు అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. కంపల్సరీ ఏంటంటే యాంప్లిఫైర్ అనేది హెవీగా చేయించుకోండి ఎప్పుడైనా, అక్కడే మీకు అవుట్పుట్ అనేది చాలా తేడా వచ్చేస్తుంది. ఇక్కడ మన సబ్కి వచ్చేసి 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఎస్ఎంపీఎస్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మన 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డ్ అయితే మనం యూజ్ చేసాము. ఇది వచ్చేసి మన డాల్బీ డికోడర్ అండ్ ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే అనమాట ఇది. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఎవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఈ 5.1 సెటప్ గురించి అండి. ఇప్పుడు ఈ 5.1 సెటప్ వచ్చేసి మనకి భద్రాచలం నుంచి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే మనకి వీడియోలో అందరు ప్రైజెస్ అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో ప్రైస్ రివీల్ చేయబోతున్నాను. ఈ సెటప్ ప్రైస్ వచ్చేసి 42,000 అండి. ఓకేనా, అందరు ప్రైస్ మనల్ని కమెంట్స్లో అయితే అడుగుతున్నారు, వాళ్ళ కోసం అయితే నేను ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నాను. ఈ సెటప్ వచ్చేసి పర్టికులర్గా 5.1 యాంప్లిఫైర్ హెవీగా నేను చేశాను. స్పీకర్ ప్యాకేజ్ అయితే మన స్టార్టింగ్ రేంజ్లో అయితే ఈ స్పీకర్ ప్యాకేజ్ అయితే మీకు వస్తుంది. వీళ్ళకి కూడా ఈ స్టార్టింగ్ రేంజ్ స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్పీకర్ ప్యాకేజ్లో ఏమొచ్చాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. 8 ఇంచ్ సరౌండ్స్ అండి, 2 లెఫ్ట్ రైట్ కిందికి, 2 బ్యాక్ సరౌండ్ కిందికి, ప్లస్ ఒక 6 ఇంచ్ సెంటర్, డ్యూయల్ 6 ఇంచ్ సెంటర్ అనమాట, ఒకటి 12 ఇంచ్ సబ్‌వూఫర్. ఇప్పుడు మనం సరౌండ్స్లో ఏం యూజ్ చేసామంటే సరౌండ్లో వచ్చేసి BLG ఊఫర్స్ అయితే యూజ్ చేసామండి. ట్యూటర్స్ వచ్చేసరికి మనం పీజో ట్యూటర్స్ అనమాట. ఈ BLG ఊఫర్స్ ప్లస్ పీజో ట్యూటర్స్ అయితే కాంబినేషన్లో మనం యూజ్ చేసాం 4 బాక్సుల్లో. ఇక్కడ వచ్చేసి మనం BLG 6 ఇంచ్ ఊఫర్ తీసుకున్నాం అనమాట. డ్యూయల్ వస్తాయి, ఇక్కడొకటి ప్లస్ మధ్యలో పీజో ట్యూటర్ అయితే ఉంటుంది. టోటల్ ప్యాకేజ్కి వచ్చి డీటెయిల్స్ ఇదండి. సబ్‌వూఫర్ వచ్చేసి మనం యాజ్ యూజువల్గా మనకి బేస్ అనేది మంచిగా రావాలి కాబట్టి కంపల్సరీ అది JBL నేను యూజ్ చేశాను. ఇంకా అందులో కూడా తగ్గించుకోవచ్చు, ప్రైస్ తగ్గుతుంది, కానీ మనకి అవుట్పుట్ మంచిగా కావాలి కాబట్టి JBL అయితే ప్రిఫర్ చేశాను నేను వాళ్ళకి. ఇంకా హై అండ్ ఇంకా పెంచుకోవచ్చు, వేరే రకంగా JBL కంటే హై అండ్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. మనం ఇంటికి సరిపడా మన JBL అయితే బాగుంటుంది కాబట్టి JBL అయితే రిఫర్ చేశాను. అందులో వచ్చేసి మనం JBL 1500 వాట్ సబ్‌వూఫర్ అయితే యూజ్ చేసాము. అది కూడా మన బ్యాండ్ పాస్ ఎంక్లోజర్లో 4th ఆర్డర్ ఎంక్లోజర్. ఇది టోటల్ మన స్పీకర్ డీటెయిల్స్ వచ్చి అయితే ఇదండి. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ రేంజ్లో వచ్చే స్పీకర్ ప్యాకేజ్ అనమాట. మీకు ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి. 8 ఇంచ్లో నేను BLG వాడాను. BLGలో మరీ తక్కువ రేట్ ఊఫర్స్ ఏం కావు ఇవి. ఇది వచ్చేసి కాటన్ బేస్ పేపర్ అనమాట, కాటన్ మిక్స్ అవుతుంది అనమాట. ఇందులో మనకి వాయిస్ ఫ్రీక్వెన్సీ అనేది మంచిగా వస్తుంది. సో ఈ పేపర్ అయితే ఉన్న ఊఫర్ నేను వాడాను. జనరల్గా దీనికంటే లో కాస్ట్ కూడా ఉంటాయి, అంటే దీనికి దగ్గర మనకి ఒక 100 to 150 వేరియేషన్ అయితే వస్తుంది కాస్ట్లో. సో ఇది అందులో కొద్దిగా బెస్ట్ క్వాలిటీ అనమాట BLGలో. ఓకేనా, BLG అంటే ఏది పడితే అది వేసింది కాదు, అందులో మంచి క్వాలిటీ చూసే నేను వేసాను వీళ్ళకి. ఇప్పుడు జనరల్గా మనం ఇది BLG కాకుండా ఇంకా జిప్, డైంటీ ఇలాంటి ఊఫర్స్లో మనం వెళ్దాం అనుకోండి, ఇంకా వేరే కంపెనీ, దాని ప్రైస్కి తగ్గట్టు మనకి స్పీకర్ ప్యాకేజ్ అనేది మారుతుంది. యాంప్లిఫైర్ మాత్రం మ్యాక్సిమం సేమ్ క్వాలిటీలో నేను ఇస్తాను, ఎందుకంటే యాంప్లిఫైర్ చెప్పాను కదా మీకు కంపల్సరీ అవుట్పుట్ సెక్షన్, అంటే జనరల్గా మనం అవుట్పుట్ సెక్షన్ అయితే హెవీగా చేసుకోండి. మీరు స్పీకర్ ప్యాకేజ్ దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అయినా పర్లేదని చెప్పాను కదా, ఆ విధంగా యాంప్లిఫైర్ మాత్రం ఈ విధంగా హెవీగా ఇస్తాను. టోటల్గా ఈ విధంగా మీకు స్పీకర్ ప్యాకేజ్ కూడా ఏంటంటే బ్రాండ్ బట్టి మీకు అప్ అండ్ డౌన్ అవుతుండే. అంటే స్పీకర్ ప్యాకేజ్లో ఇది వచ్చేసి జిప్, ఇక్కడికి వచ్చేసి దాంట్లో మెటల్ ట్యూటర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తే మీకు దగ్గర చాలా వేరియేషన్ వస్తుంది కాస్ట్లో. మీకు 5.1 సెట్లలో కాస్ట్ వేరియేషన్ ఎందుకు అంత వస్తుంది బ్రాండ్స్ బట్టి అంటే దానివల్లనే. మీ అవగాహన కోసం అయితే నేను ఆ విధంగా చెప్తున్నాను. ఇది స్టార్టింగ్ రేంజ్ స్పీకర్ ప్యాకేజ్. ఇప్పుడు మనం యాంప్లిఫైర్కి వచ్చేసినట్టయితే ఈ డిజిటల్ యాంప్లిఫైర్ అండి. ఇది చిన్న డిస్ప్లేలో అయితే మనం తయారు చేసాము, ఫ్యూటెక్ రిమోట్ కిట్. దీని ఇంటర్నల్ డీటెయిల్స్ కూడా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి రండి.
ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఒకసారి స్పీకర్స్ కూడా చూపిస్తాను చూడండి. BLGలో ఈ మోడల్ స్పీకర్స్ అండి. ఇందులో కాటన్ మిక్స్ ఉంటుంది కాబట్టి వాయిస్ ఫ్రీక్వెన్సీ అయితే బాగుంటుంది. పీజో ట్యూటర్ అనమాట ఇది జిప్లో వాడినా ఇందులో వాడినా ఎందులో అయినా సేమ్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే అది పీజో ప్లేట్ మాత్రమే ఉంటుంది. మనం జిప్లో వాడాం కాబట్టి క్వాలిటీ పెరుగుతుంది అనేది అది కొద్దిగా దాన్ని ఏంటంటే క్లారిఫై చేయలేము. ఓకేనా, అది పీజో ఏదైనా పీజోనే. దానికంటే బెస్ట్ అంటే మ్యాగ్నెట్ ట్యూటర్స్, అంటే ఇప్పుడు మనకి మెటల్ ట్యూటర్స్ కానీ సిల్క్ డోమ్ ట్యూటర్స్ కానీ అందులో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం జనరల్గా ఈ సెటప్స్లలో పీజో ట్యూటర్స్ వాడతాం కదా, డిజిటల్ రిమోట్ కిట్స్కి పీజో ట్యూటర్స్ వాడితే కంపల్సరీ చిన్న నాయిస్ అనేది ఉంటుంది. అదేంటంటే చిన్న మనకు ఎలక్ట్రిక్ పల్స్ది చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అది మాత్రం కంపల్సరీ రిమోట్ కిట్స్లో మనకి పీజో ట్యూటర్ వేస్తే వస్తుంది. అది నేను ఈ కస్టమర్స్ కూడా చెప్పాను. అది కాకుండా మనం మెటల్ ట్యూటర్స్ వేస్తే మాత్రం ఆ టోటల్గా క్లోజ్ అయిపోతుంది. మెటల్ ట్యూటర్స్లో ఏంటంటే మ్యాగ్నెట్ ద్వారా ఉంటుంది, దాని కాయిలింగ్ కాబట్టి సో మనకు అందులో డిస్టర్బెన్స్ రాదు. ఇందులో ఏంటంటే పీజో ప్లేట్ అని చిన్నది ప్లేట్ ఉంటుంది, పీజో ప్లేట్ అని, దాని ద్వారా మనకు ఆ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. డైరెక్ట్ షార్ట్ అవుతుంది అనమాట ఈ టోటల్ స్పీకర్ టెర్మినల్స్ షార్ట్ అయిపోయినట్టే ఒక విధంగా. సో ఇందులో ఏంటంటే మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. చిన్న సన్నని ప్లేట్ మీద ట్యూటర్ అయితే ఉంటుంది, దానికోసమే కస్ అని కొడుతుంది ఈ ట్యూటర్. ఇంకా మీకు క్వాలిటీ కావాలనుకుంటే మెటల్ ట్యూటర్స్ కానీ సిల్క్ డోమ్ ట్యూటర్స్ కానీ అట్లాంటివి వాడితే మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది, ప్లస్ అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ ఈ పీజో ట్యూటర్స్ వల్ల మనకు జనరల్గా ఏంటంటే బాగా అంటే షార్ప్నెస్ ఎక్కువ పెట్టి వింటే హెడ్ఏక్స్ అనేది అలా అనిపిస్తుంది, హెడ్ఏక్ సెన్సేషన్. అదే మనం సిల్క్ డోమ్ కానీ మెటల్ ట్యూటర్స్ అట్లాంటివి వాడితే మనకు అట్లాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కాకపోతే మన చెవులకి కొద్దిగా డీసెంట్గా వినడానికి బాగుంటుంది. ట్యూటర్స్ గురించి మీకు అర్థమైంది, ప్లస్ ఈ సెటప్ గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇవి డీటెయిల్స్ ఏంటంటే మైన్యూట్ డీటెయిల్స్ అంటే ఇవన్నీ చెప్పాలి, కాకపోతే అందరు చెప్పరు కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం యాంప్లిఫైర్ డీటెయిల్స్ చూసుకుందాం. ఇప్పుడు యాంప్లిఫైర్ మనం ఫ్రంట్ ప్యానల్ చూసినట్టయితే వీళ్ళకైతే లుక్ వేరేదైతే మార్చానండి. రొటీన్ లుక్స్ అయితే నేను రావట్లేదు, లుక్స్ అయితే మారుస్తూనే ఉన్నాను. ఫ్రంట్ క్యాబినెట్స్ కానీ ఇవన్నీ ఓకేనా. ఇంటర్నల్ అయితే స్ట్రక్చర్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఫ్రంట్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టు సబ్ కంట్రోల్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన పెన్ డ్రైవ్, ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్. ఫ్రంట్ సెక్షన్ అది ఇక్కడ వచ్చి డిస్ప్లే. ఇందులో అయితే వ్యూ మీటర్ మనం పెట్టలేదు వీళ్ళ బడ్జెట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూసుకుందాం. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ మన సబ్కి వచ్చేసి 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. ఇది మన 5 ఛానల్కి వచ్చేసి 5 amps ట్రాన్స్ఫార్మర్, అంటే 24/0 5 amps 24/0 8 amps ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ యూజ్ చేసాము. దానికి సంబంధించి పవర్ సెక్షన్స్ ఇక్కడ వచ్చేసి మనకు దానికి సంబంధించిన 5 ఛానల్ బోర్డ్ శక్తియే యూజ్ చేశాను, ఎందుకంటే 5 amps కాబట్టి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కుమార్ ఆడియోస్ 4FET థండర్ మోనో బోర్డ్ అయితే సబ్బు విషయంలో కాంప్రమైజ్ కావద్దు కాబట్టి ఇక్కడ కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డ్ అయితే మనం యూజ్ చేసాము. కంపల్సరీ ఏంటంటే యాంప్లిఫైర్ అనేది హెవీగా చేయించుకుంటే ఎప్పుడైనా అక్కడే మీకు అవుట్పుట్ అనేది చాలా తేడా వచ్చేస్తుంది. ఈ స్పీకర్ ప్యాకేజ్లో మీరు కాంప్రమైజ్ అయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మన 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేసాం, యూడీ ఆడియోస్ వాళ్ళది. ఓకేనా, ఇది వచ్చేసి మన డాల్బీ డికోడర్. ఇది వచ్చేసి మన ఫ్యూటెక్ ఎక్సోబాస్ మోడల్ రిమోట్ కిట్ అనమాట. ఇక్కడ వచ్చేసి సబ్ క్రాస్ ఓవర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను. అనేది రిప్లేసింగ్లో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు 5.2 చేయించుకుంటా అన్నారు, అంటే జస్ట్ మనం ఒక సబ్ ఊఫర్ అయితే పెంచుతాం ఫ్యూచర్లో. దానికోసం అయితే ఇక్కడ ప్లేస్ సరిపోతుంది, లేదంటే ప్లేస్మెంట్ అనేది నేను మారుస్తాను ఫ్యూచర్లో. ప్రస్తుతం వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు 5.1 ఒకటి చాలన్న ప్రస్తుతానికంటే, దాన్ని బట్టి నేను చేశాను. దీని డిస్ప్లేలో మనకి ఫ్రంట్ కంట్రోల్స్ పక్కన లైటింగ్ వచ్చేసి పింక్ లైట్ వస్తుందండి. ఓకేనా, లుక్ కూడా బాగుంటుంది. ఆన్ అయ్యాక మీకు టెస్టింగ్లో కూడా కనబడుతుంది చూడండి. కెమెరా క్యాప్చర్ చేయకపోవచ్చు, మేబీ మీకు లైవ్లో మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. అవుట్పుట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మన డిస్ప్లే వచ్చేసిన ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే అనమాట. ఇది వ్యూ మీటర్స్ ఏం పెట్టలేదు మనం, వీళ్ళకి రిక్వైర్మెంట్ లేదు అని, అంటే బడ్జెట్కి తగ్గట్టు నేను రెస్ట్రిక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన సబ్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్. టోటల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే యాజ్ యూజువల్గా ఇట్లా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సాకెట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ సాకెట్, సెంటర్ అండ్ సబ్ ఊఫర్. ఇప్పుడు 5.1 కాబట్టి ఎక్స్ట్రా బనానా సాకెట్ ఏం పెట్టలేదు, ఇక్కడ మన సాకెట్స్తో సరిపోతుంది. ఫ్యూచర్లో ఎక్స్ట్రా బనానా సాకెట్ అంటే ఇక్కడ మన కటింగ్ ఇచ్చాడు. ఫ్యూచర్లో మనం ఒక చిన్న హ్యామర్ పెట్టి కొడితే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన సాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఎగ్జాస్ట్కి అయితే ఫ్యాన్ ఇచ్చాము, ఇది ఎగ్జాస్ట్ కిందకి ఇచ్చాము. ఇప్పుడు ఇంటర్నల్గా రెండు ఫ్యాన్స్ ఇచ్చాను చూడండి. ఇది ఎగ్జాస్ట్ హీట్ అనేది బయటికి త్రో చేసేస్తుంది. ఇది వచ్చేసి మన సబ్ ఊఫర్ కూలింగ్ కోసం, సబ్ ఊఫర్ బోర్డ్ ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి దాని కూలింగ్ కోసం అయితే ఈ డైరెక్షన్లో పెట్టాను. డ్యూయల్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేశాము. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎస్ఎంపిఎస్ కూడా నేను యూజ్ చేశాను. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఎస్ఎంపిఎస్ అయితే పెట్టాను. దీనివల్ల మనకి రిమోట్ కిట్స్ అనేది సేఫ్టీగా ఉంటుందని చెప్పి నేను ఎస్ఎంపిఎస్ బాగా వాడుతున్నాను ఈ మధ్య. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ చూసినట్టయితే మనం ఇక్కడ డికోడర్ అండి, జనరల్గా ఫ్యూటెక్ FT003 డికోడర్.
ఇక్కడ వచ్చేసి మనకి ఇది మన 5 ఛానల్ ఇన్పుట్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ ఒక ఛానల్ ఇదొక ఛానల్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే AUX 1 AUX 2 కోసం. ఇదైతే డమ్మీ అండి. AUX 3 ఏమవుతుందంటే మనకి ఫ్యూటెక్ బోర్డ్స్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యూటెక్ బోర్డ్ నుంచి ఇందులో మనకి బైపాస్ అయిపోతుంది. దాని ద్వారా మన స్టీరియో సాంగ్స్ విన్నా మనకి ప్రోలాజిక్ ఎఫెక్ట్, మంచి 5.1 ప్రోలాజిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ AUX ఇన్పుట్ ఒకటి, ఇక్కడ మనకు బైపాస్ అయిపోతుంది ఇక్కడ. సో ఈ ఫ్యూటెక్ బోర్డ్ వల్ల బెనిఫిట్ అయితే ఇది. ఆడియో క్వాలిటీ అయితే ఫ్యూటెక్ బాగుంది, జెమ్టెక్ బాగుంది, చాలా రకాలు ఇంకా ఉన్నాయి. కానీ మనకి ప్రైస్ విషయంలో ఇది కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ నాకేంటంటే కంప్లైంట్స్లు ఇవ్వండి. అందుకే ఫ్యూటెక్ కానీ జెమ్టెక్ నేను ఎక్కువ వాడుతున్నాను. మన ఇంకా కొత్త రిమోట్ కిట్స్ ఏమన్నా ట్రయల్ వేయాలన్నా మనకి కుదరట్లేదండి, మనకి రెగ్యులర్ వర్క్ వల్ల. ఇంకేమన్నా మంచి ఏమన్నా ఉంటే నేను వీడియోస్ వేస్తూ ఉంటాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మనకు లైన్లో. కాకపోతే ఏంటంటే నేను చేసుకుంటూ పోతూనే ఉన్నాను. ఏ రోజు ఏ వీడియో వస్తుంది అనేది కూడా మనకు కరెక్ట్ ఐడియా లేదు. ఓకేనా. టోటల్గా ఈ యాంప్లిఫైర్ డీటెయిల్స్ వచ్చి ఇదండి. అంటే జనరల్గా కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ అందులో వస్తుందా రాదా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ బడ్జెట్లో ఏమైతే వస్తుందో అనేది నేను చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్ మన యాంప్ డీటెయిల్స్ అండ్ స్పీకర్ ప్యాకెట్ డీటెయిల్స్. ఓకేనా. మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్స్ అందరూ మనకి వాట్సాప్లో ప్రైజెస్ అడుగుతున్నారు. అందుకే నేను ప్రైస్ కూడా రివీల్ చేశాను. మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది. ఎందుకు అంటే నేను స్పీకర్స్ దగ్గర రెస్ట్రిక్ట్ అయితే ఈ 42,000లో అవుతుంది. లేదు ఇంకా స్పీకర్స్లో మనం జిప్ కానీ డైంటీ కానీ వేసుకుంటే, అంటే ఇంకా అదర్ బ్రాండ్స్ కొద్ది కాస్ట్లీ బ్రాండ్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే దాని తగ్గట్టు మనకు ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. యాంప్లిఫైర్లో అయితే నేను తగ్గాను ఫ్రెండ్స్. ఎందుకంటే యాంప్లిఫైర్ క్వాలిటీ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. స్పీకర్లలో మీ ఇష్టం, తగ్గించుకోండి ఏమైనా చేసుకోండి. ప్రైస్ అయితే ఇక్కడ తగ్గగలుగుతాయి. ఇందులో ఏంటంటే నేను క్వాలిటీ తగ్గాను. ఎందుకంటే మెయిన్ అవుట్పుట్ వచ్చేదే మనకి ఇక్కడ నుంచి. సో మెయిన్గా యాంప్లిఫైర్లో మనం కాంప్రమైజ్ కావద్దు. దీనికంటే తక్కువలో కూడా చేయొచ్చు. అది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే మనం జనరల్గా మాన్యువల్ యాంప్లిఫైర్ చేసుకుంటే మనకి ఇంకా బడ్జెట్ తక్కువలో అయిపోతుంది. కాకపోతే అందులో మనకి డాల్బీ డికోడింగ్ అయితే రాదు, డాల్బీ డిటిఎస్ డికోడింగ్. అందులో ఏమవుతుంది, జస్ట్ ప్రోలాజిక్ బోర్డ్ వేసి మాన్యువల్ కంట్రోల్స్ వస్తాయి. అక్కడ మనకి అరౌండ్గా ఒక 4,000 to 5,000 అనేది లెస్ అవుతుంది యాంప్లిఫైర్ విషయంలో సేమ్ ప్యాకేజ్తో. అప్పుడు మనకి అక్కడ ప్రైస్ అనేది అక్కడ లెస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిమోట్ కిట్స్, డికోడర్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా మనం తెప్పిస్తున్నాం కదా, అవి ప్రైజెస్ అనేది మనకి ఎక్కువ ఉంటాయి. ఈ ప్రైజెస్ అనేది అందులో కట్ ఆఫ్ అవుతుంది. కాకపోతే వైరింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఇంకా మాన్యువల్ యాంప్లిఫైర్ ఇంకా వైరింగ్ అనేది కష్టం అనమాట, ఇంకా ఎక్కువ ఉంటుంది వైరింగ్ అనేది. ఇది ఇంకా సింపుల్గా అయిపోతుంది. జనరల్గా ఏమంటారు ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ టైపే అనమాట. కాకపోతే ఇందులో మెయిన్ యూసెస్ ఏంటంటే హమ్మింగ్ తీయగలగాల, అప్పుడే అది మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ ప్రైస్లో ఈ సెటప్ ఎలా వస్తుంది అనేది మీరు కూడా జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, బయట ఎక్కడైనా ఎస్టిమేషన్ వేయించుకొని. ఇంకా మిగతా వాళ్ళకంటే మనం మ్యాక్సిమం నాకు తెలిసి అయితే రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే వుడ్ వర్క్ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు కొద్దిగా రీజనబుల్గా మన దగ్గర వస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే నేను ఫినిషింగ్ అండ్ అవుట్పుట్ విషయంలో అయితే నేను కాంప్రమైజ్ కానండి, దాని తగ్గట్టే నేను ఇస్తాను. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే కింద విత్ గ్రిల్, ఇది వితౌట్ గ్రిల్. లుక్ మీకు కనబడుతుంది కదా. ఓకేనా, వితౌట్ గ్రిల్ ఉన్న లుక్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. టోటల్ మనం ఏంటంటే బ్లాక్ అవుట్పుట్లోనే ఇస్తున్నాము. మనం ఏంటంటే జనరల్గా ఈ పైన లామినేట్స్ లాంటివి వేస్తారు కదా జనరల్గా, ఏది మన కవర్స్ వినిల్ ర్యాప్స్ అట్లాంటివి ఉంటాయి అవి వేస్తారు. కానీ అదేమవుతుందంటే గుద్దుకుంటే డ్యామేజ్ అవ్వడం, వుడెన్ షేడ్స్ ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి కానీ మనకు కరెక్ట్ థిక్నెస్లో దొరకదు మ్యాక్సిమం. ఓకేనా, దానికోసం మనం అది యూజ్ చేయము. ఇక కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యూచర్లో యూజ్ చేస్తామేమో తెలియదు. అయితే మ్యాక్సిమం ఏంటంటే మొత్తం పెయింట్స్తోనే వేసేస్తాం అనమాట. టోటల్ బ్లాక్ ఎడిషనే ఉంటుంది. ఇంకా కలర్స్ కూడా ఉంటాయి కానీ అది కస్టమర్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చిన కస్టమర్స్ అయితే మ్యాక్సిమం మన దగ్గర ఉన్న డెమో సెట్స్ చూసి వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి మనం ఇస్తున్నాం. కంపల్సరీ మీకు కూడా ఏమైనా సెట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఫోన్ చేసి బుక్ చేయకుండా మన షాప్కి అయితే విజిట్ చేయండి. కంపల్సరీ డెమోకో సెట్ అయితే ఉంటుంది. మీరు క్వాలిటీ విన్న తర్వాతే మీకు ఎలాంటి సెట్ కావాలనేది మీరు అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. సో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మన షాప్. ఎందుకు అంటే
మీరు లైవ్గా డెమో విన్నది వేరు, మనం ఏంటంటే వీడియోలో చూసి కన్ఫర్మ్ చేసుకున్నది వేరు. మీరు లైవ్గా వింటే మీకు అర్థమవుతుంది దాని క్వాలిటీ ఏంటిది అనేది. సో కంపల్సరీ మన షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపల్సరీ డెమోకి ఒక సెట్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది, నేను వినిపిస్తాను. ప్లస్ వేరియేషన్స్కి ఇంకేదైనా యాంప్లిఫైర్స్ ఉంటే చూపించడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రైజెస్ అనేది ఎక్కడ వేరీ అవుతుంది అనేది నేను చెప్తాను అనమాట. ఇప్పుడు జనరల్గా మనం ఇదే దాంట్లో 6 ఇంచ్ ప్యాకేజ్ తీసుకున్న పెద్ద వేరియేషన్ రాదండి, ఓకేనా. ఎంక్లోజర్లో కొద్దిగా మనకేంటంటే డిప్రిసియేషన్ రావచ్చు, కాకపోతే స్పీకర్ మాత్రం 6 కానీ 8 ఇంచ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. సో పెద్ద వేరియేషన్ మ్యాక్సిమం 8 ఇంచ్కే వెళ్ళండి, ఎందుకంటే 8 ఇంచ్లో మీకు అవుట్పుట్ అనేది బాగుంటుంది. 6 కంటే 8 ఇంచ్లో అవుట్పుట్ మంచిగా ఉంటుంది. ప్లస్ ఇందులో బ్రాండ్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఇది BLG కంపెనీ, ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు జిప్ ఉంది, డైంటీ ఉంది, ఇంకా డూజ్ సౌండ్, డాగీ సౌండ్ అని ఉంటాయి. ఇవన్నీ బ్రాండ్స్ ఏంటంటే బ్రాండ్కి తగ్గట్టు ప్రైస్ అనేది ఉంటుంది. మీకు ఆ బ్రాండ్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే ఇదే ఎంక్లోజర్స్లో ఆ స్పీకర్స్ మనం ఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే స్పీకర్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ స్పీకర్ ప్యాకేజ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. నాదేంటంటే ఇది షాప్ అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. నేనేం చేస్తానంటే జనరల్గా ఎంక్లోజర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి నేను షాప్లోకి వేస్తాను. ఈ రెగ్యులర్ టైంలో నేను ఎక్కువ 5.1 సెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంకోటి ఎంక్లోజర్స్ ఏంటంటే షాప్స్కి డెలివరీ చేస్తాను. సో నేను బిజీగానే ఉంటాను, మీరు కూడా విజిట్ చేయండి, కంపల్సరీ మీకు కూడా టైం ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు నాకు కంపల్సరీ ఒకసారి ఫోన్ చేయండి అనమాట. అంటే జనరల్గా వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ పెడితే నేను మీకు లొకేషన్ అయితే పంపిస్తాను, మీరు ఎప్పుడు రావాలనేది కూడా చెప్తాను. అప్పుడు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో నేను ఆల్వేస్ అవైలబుల్గా అయితే ఉంటాను షాప్లో. ఎప్పుడన్నా లేకపోతే ఆ టైంలో జనరల్గా మా బ్రదర్ అన్న సపోర్ట్లో ఉంటాడు మీకు. ఇప్పుడు ఈ సెటప్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ అన్నిటిని షేర్ చేస్తూ ఉండండి. Stay connected to our channel, Vicky AV Tech. Signing off, Vikram.